హాయ్ వర్స్, వెల్కమ్ టు ఈహా. అండ్ ఈరోజు ఒక సినిమా పట్టుకొని వచ్చినా అనమాట. సో కావేరి, టు బి ఆనెస్ట్గా మాట్లాడుకున్నా నేను ఓపెన్గా మాట్లాడితే ఏది ఉన్నా కూడా మంచిగా ఉందని చెప్తా, లేదంటే బాగాలంటే బాగాలేదని చెప్తా అనమాట. సినిమా గురించి ఓపెన్ ఫ్యాక్ట్ ఉంటుంది మా అంతా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టీమ్ ఉన్న నమస్తే పెడదాం. నమస్తే అందరికీ. సో ప్రొడ్యూసర్ కమ్ యాక్టర్, హీరోయిన్ గారు, అట్ ద సేమ్ టైం హీరో గారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ చూసినప్పుడు ఓపెన్గా చెప్తున్నా, ఇది ఎప్పుడో జమానా ట్రైలర్ లాగా అనిపించింది నాకు. అంటే అంత ఇంపాక్ట్ అనిపించలేదు. సో వాట్ పెట్టే రూపాయి వస్తుందంటారా రాదంటారా? ఎందుకు ఒక జమానా మూవీ అనిపించింది మీకు? ద మేకింగ్, ద మిక్సింగ్, మీరు చేసే అంటే అక్కడ ఉన్న పరిసరాలు, దాన్ని బట్టి నాకు ఏదో ఓల్డ్ జమానా మూవీ అనిపించింది. ఇప్పుడు వరకు చాలా ప్రమోషన్స్ చేసాం, చాలా మంది చూసారు. You are the first person to view this negative feedback. Anyhow, thank you so much for that. ఎందుకంటే మేము ఒక సినిమా తీస్తే అందరికి నచ్చాలని చెప్పి రూల్ లేదు. ఒకరు ఇద్దరు నచ్చబోకుండా ఉంటే ఉంటుంది. సో ఇట్స్ ఆల్ అప్ టు దేర్ ఇండిపెండెంట్ ఒపీనియన్, ఇండిపెండెంట్ రివ్యూ. ఒకవేళ నిజంగానే ఏదైనా తప్పులు, ఏదైనా మిస్టేక్స్ ఉంటే డెఫినెట్గా వీ రెడీ టు రెక్టిఫై ఇన్ నెక్స్ట్ ప్రొడక్షన్లో కానివ్వండి, అలాంటి కానివ్వండి, ఆర్ బీయింగ్ యాజ్ యాక్టర్, ఆర్టిస్ట్ కానివ్వండి, రెక్టిఫై చేయడానికి వీఆర్ రెడీ. సి జనరల్గా ఒక జోనర్లో కానీ ఇప్పుడు కానీ ఒకటైతే మారలేదు. దట్ ఈస్ వన్. ఫస్ట్ థింగ్ ఈజ్ లవ్, లస్ట్, సెక్స్, డ్రగ్ అండ్ రివెంజ్. ఆ జమాలో చూసినా ఈ జమాలో చూసినా దీస్ ఆర్ ది కామన్ పాయింట్స్. లవ్ ఉంటుంది, లస్ట్ ఉంటుంది, సెక్స్ ఉంటుంది, డ్రగ్ ఉంటుంది, రివెంజ్ ఉంటుంది. సో ఆ జమానాలో ఎలా తీశారో ఏమో, ఈ జమానాలో మేము ఎలా చూపించాం. ఇప్పుడు ఇదే జోనర్లో పెద్ద పెద్ద డైరెక్టర్లు ఉన్నారు. యాజ్ అ ప్రొడ్యూసర్ కూడా స్ట్రైట్ క్వశ్చన్ నాదే, ఇప్పుడు పెట్టిన బడ్జెట్కి మీకు ఫుల్గా రూపాయి వస్తుందని నమ్ముతున్నారా లేదా? అది నా స్ట్రైట్ క్వశ్చన్. హ్యాపీగా పెట్టిన ప్రతి రూపాయి జోబులో వచ్చేస్తుంది, ఇబ్బంది ఏం లేదు. ఇంకా దాంతో మళ్ళీ ఇంకో సినిమా కూడా తీస్తాం, అవసరమైతే ఇలాంటి జోనర్లు ఇంకా తీస్తాం. అండ్ టు బీ ఫ్రాంక్, ఐఎమ్ టెల్లింగ్ యూ, ఇలాంటి సినిమాలు జోనర్లు ఎక్కువగా మనం చూసినట్లయితే, మీరు కానీ నేను కానీ ఎక్కువ ఆడియన్స్ ఎవరు చేశారనుకుంటున్నారు? ఏ డైరెక్టర్ చేశారనుకుంటున్నారు? ఇలాంటి కథ సినిమాలు నేను ఎక్కువగా ఎవరు చేశారు? నేను చెడ్డీలు వేసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్యాంట్ కూడా వేసుకుంటున్నాను అనుకోండి. సో రెగ్యులర్ ప్యాంట్ నాకెంత యూజ్. ఏ డైరెక్టర్ చేశారు? నా క్వశ్చన్, ఏ డైరెక్టర్ చేశారు ఇలాంటి జోనర్? ఎక్కువ ఏ డైరెక్టర్ చేశారు? అన్ని జోనర్స్ అన్ని డైరెక్టర్స్ చేసి ఉంటారు కదా, టచ్ చేసి ఉంటారు. అంటారా మీరు? నేను ఓపెన్ గా మాట్లాడుతాను, ఇలాగే ఓపెన్ ప్రొడ్యూసర్ నేను కూడా. ఓకే, మేము క్వశ్చన్ తీసుకుని అలవాటైపోయింది, మీకు క్వశ్చన్ వేస్తున్నాను. చెప్పండి. ఏ డైరెక్టర్, ఫెమిలియర్ డైరెక్టర్ ఆయన చెప్తున్నా, మంచి పెద్ద డైరెక్టర్, టకా అంటే ఈ జోనర్ అంటే వెంటనే ఒక డైరెక్టర్ పేరు మైండ్లో వస్తుంది అందరి మైండ్. ఆర్జీ గారా? ఆబ్వియస్లీ ఆర్జీ. రామ్ గోపాల్ వర్మ గారు ఇలాంటి జోనర్లు ఎన్నో ప్రయోగాత్మక సినిమాలు చేశారు. కొన్ని హిట్ అయినాయి, ఫ్లాప్ అయినాయి, డబ్బులు పైసలు బాగా వచ్చినవి ఉన్నాయి, డబ్బులు రానివి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అమితాబ్ బచ్చన్ గారు బిగ్ వాటితో సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చారు, ఫ్లాప్స్ ఇచ్చారు. సో ఎండ్ ఆఫ్ ది డే సినిమా మేకింగ్ చేసేంత వరకే మన బాధ్యత. ఓకే, దాంట్లో ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రతి రూపాయి జాగ్రత్త ఖర్చు చేసామా లేదా, మేకింగ్ అనుకున్న అవుట్పుట్ మేము అప్పుడు ఆ రోజు సాటిస్ఫై అవ్వడం లేదా అనేది ఇంతవరకు యాజ్ అ ప్రొడ్యూసర్గా మేము పెట్టడం ఇది ఉంటుంది. ఫైనల్ అవుట్పుట్ ఇచ్చేది ఆడియన్స్. మన సినిమా బాగుంటే డబ్బులు వస్తాయి, బాగలేకపోతే డబ్బులు రావు. కానీ ప్రతి ప్రొడ్యూసర్ ఇన్వెస్ట్ చేస్తే ప్రతి రూపాయి కూడా నమ్మితేనే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఊరికైతే ఎవరు కూడా డబ్బులు ఊరికే రావు. ఫస్ట్ ఇప్పుడు పళ్ళెం పెట్టకుండానే ఇమాజినేషన్ ఫ్యాక్టరీలో మనం ఉంటాం. సో వస్తుంది అనుకుంటాం, చూసిన తర్వాత అది బిర్యానీ అవుతుందా, పలావ్ అవుతుందా, లేకపోతే నార్మల్ ప్లెయిన్ రైస్ అవుతుందా అని చూడాలి. సో ఐ థాట్ లైక్ నాకు ఇది ప్లెయిన్ రైస్ అనిపించింది. బీయింగ్ యాజ్ ఎ ప్రొడ్యూసర్ డిఫరెంట్ జోనర్ ఆఫ్ ఇన్కమ్స్ ఉంటాయండి. ఒకటి ఆడియో రైట్స్ అనేది ఉంటుంది, డబ్బింగ్ రైట్స్ ఉంటాయి, శాటిలైట్ రైట్స్ ఉంటాయి, ఎయిర్ రైట్స్ ఉంటాయి, రీమేకింగ్ రైట్స్ ఉంటాయి, ఓటీటీ రైట్స్ ఉంటాయి, చాలా రైట్స్. సో మీరు సేఫ్గా ఉన్నారు. సో అన్నీ ఉన్నాయి కాబట్టి హ్యాపీగా మేమేమి 100 కోట్లు పెట్టి సినిమాలు తీయలేదు. లిమిటెడ్ బడ్జెట్ తీసాము, తక్కువ బడ్జెట్, తక్కువ డేస్ ఆఫ్ కాల్ షీట్స్. సో ఎవరు కూడా రెప్యూటెడ్ ఆర్టిస్ట్ లేరు. సో లిమిటెడ్ ఆర్టిస్ట్ ఉన్నారు, న్యూ ఆర్టిస్ట్ ఉన్నారు, ఎవరైతే ప్యాషనేట్ ఉన్నారో ఆ ప్యాషనేట్ ఆర్టిస్ట్ ఉన్నారు. మీరు సినిమా చూసిన తర్వాత మీరు నాకు చెప్పండి, అప్పుడు ఎలా ఉందని చెప్పండి. డెఫినెట్లీ. అండ్ కమ్ టు యూ. అండ్ హాయ్ రిషిత గారు. సో వాట్, మీరు హీరోయిన్ అన్ని ఎప్పుడైనా ఫేస్ అద్దంలో చూసుకున్నారా ఈ సినిమాకి అని అడిగితే ఏమంటారు? నిజంగానే నవ్వు వస్తుంది నాకు. ఎందుకంటే అంటే నేను ఫేస్ చేశాను. అంటే బేసిక్లీ నేను ఇండస్ట్రీలోకి వస్తుంది అన్నప్పుడు, ఓ ఈ అమ్మాయి హీరోయినా, ఎంత సీన్ ఉందా అన్న వాళ్ళు కూడా ఉన్నారు. బట్ నేను
ఐ ప్రూవ్ ఇట్. ఖచ్చితంగా నేను ప్రూవ్ చేసుకున్నాను. అంటే నేను హీరోయిన్ అవ్వాలని అయితే నేను ఇండస్ట్రీకి రాలేదు, బట్ నేను యాజ్ ఎ యాక్టర్గా ప్రూవ్ చేసుకుందామని వచ్చా. ఒక యాక్టర్గా నేను ఒక మంచి రోల్ చేయాలి, జనాల్లో నన్ను చూసినప్పుడు గుర్తుపట్టాలి, నేను ఏదైనా ఒక క్యారెక్టర్ చేస్తే, అలా అని వచ్చాను. బట్ నేను వచ్చినప్పుడు అంటే కొంతమంది హీరోయిన్గా చేస్తున్నాను, కొన్ని ఏదైనా నాకు ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు చెప్తాను కదా ఇలా చేస్తున్నాను, హీరోయిన్నా ఏ ఫేస్ చూస్తే కామెడీ ఫేస్ అన్న వాళ్ళు కూడా ఉన్నారు, నన్ను కామెడీ అన్నారు. ఓకే, వాట్ అంటే ఇప్పుడు ఈ సినిమా అంటే బై లక్ వచ్చిందో లేకుంటే పర్ఫార్మెన్స్ వైజ్ వచ్చిందో వాట్ ఎవర్, ఎలాంటి రీజన్ వల్ల ఒక సినిమా వచ్చింది. నెక్స్ట్ సినిమాకి రావాలంటే మనం వర్క్ చేయాలి. బై లక్ కాదండి, నేను ఇంతవరకు అంటే ఏది చూపించంటే నా దగ్గర ప్రూవ్ లేదు. నేను 7 మూవీస్ చేసిన ఇప్పటి వరకు. ఈ 7 మూవీస్లో రీసెంట్లీ నేను కీర్తన మూవీ టీజర్ లాంచింగ్ అయింది. ఇదే ఆగస్టు 30న సేమ్ రిలీజ్ అవబోతుంది నేను కీర్తన అనే మూవీ. సింగర్ నోయల్ గారితో ఒక మూవీ చేశాను హీరోయిన్గా. అందులో నేను హీరోయిన్గా చేశాను. సినిమా పేరు బహిర్భూమి. నెక్స్ట్ మంత్ లోపల అది కూడా రిలీజ్ అవబోతుంది. వార్డ్ నెంబర్ 54 అనే మూవీ చేశాను, అందులో సెకండ్ లీడ్ చేశాను. నా ఫస్ట్ అంటే ఇవన్నీ పర్ఫార్మెన్స్ అని చూసి తీసుకున్నారా లేకుంటే ఎలా తీసుకున్నారా అనే క్వశ్చన్. ఆబ్వియస్లీ, ఎందుకంటే ఇప్పుడు నేను వార్డ్ నెంబర్ 54కి ఆడిషన్కి వెళ్ళాను, బట్ అక్కడ డిఓపి బన్నీ గారు అక్కడ నన్ను చూసారనమాట. అంటే రిఫరెన్స్ మీద వెళ్ళుతారు అండ్ అట్లా అడుగుతున్నారు. నాకు ఎవ్వరు వీళ్ళు నాకు ఆఫర్ ఇచ్చి నాకేదో అంటే నాకు ఒకరు సజెషన్ చేసి నాకు ఇది అమ్మాయికి ఇది ఇవ్వండి అని నాకు ఎవరు చెప్పలేదు. నన్ను అక్కడ ఆడిషన్ చూశారు వాళ్ళు. అక్కడ నేను అందరి ముందు ఆడిషన్ చేశాను. ఓకే, ఈ అమ్మాయి ఈ క్యారెక్టర్కి సెట్ అవుతుంది అని మా ఇంటికి డైరెక్టర్ గారు అండ్ డిఓపి గారు వచ్చి మాట్లాడడం జరిగింది ఈ సినిమాకి. ఓకే, నేను అంటే ఈ ట్రైలర్లో చూసినప్పుడు టీజర్లో చూసినప్పుడు ఒక షార్ట్లో ఉంది నిజంగా ఈ పర్ఫార్మెన్స్ మీరు చేయలేదు అంటే అంత పర్ఫార్మెన్స్ కనిపించలేదు హానెస్ట్ అన్న ట్రైలర్ టీజర్లో, అందుకోసమే నేను మాట్లాడుతున్నా. సార్ చెప్పినట్టు కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. ఇప్పుడు పర్ఫార్మెన్స్ అనేది అందరికి నచ్చుతుందండి. పర్ఫార్మెన్స్ వేరు, ఇప్పుడు నచ్చడం వేరు. ఇందాక నుంచి సార్ నన్ను ఒకరితో పోలుస్తున్నారు, రోజమ్మ అంటూ. మీరు ఇంత వరకు ఇంటర్వ్యూస్ చూసారు, నాకు నచ్చదు ఆవిడంటే. ఇప్పుడు మిమ్మల్ని రోజా గారితో పోల్చేంత గ్లామర్ గురించి కాదు అక్కడ, ఆవిడలాగా టాక్ ఆఫ్ వే అంటే ఆవిడలాగా మాట్లాడుతాను అని ఆయన అంటే వాయిస్ లేదు, ఆ టెక్స్చర్ లేదు, ఆ గ్లామర్ లేదు. అసలు ఇక్కడ గ్లామర్ ఇవన్నీ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నన్ను ఒకరితో పోల్చడం నాకు నచ్చలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గారు గయ్యాలని చెప్పేసి మీ ఇంటెన్షన్? నా ఇంటెన్షన్ కాదు, బట్ నన్ను ఒకరితో పోల్చడం అనేది నాకు నచ్చదు. మిమ్మల్ని ఎవరు పోల్చారు కూడా లేదు, పోల్చారు కాబట్టి చెప్పండి. యాజ్ అన్ ఆడియన్స్ గా మిమ్మల్ని పోల్చేంత లేదు, అంటే మీరు అంత స్కోప్ చేయట్లేదు. పర్ఫార్మెన్స్ చేస్తే డెఫినెట్ గా వీళ్ళతో చేసినామని చెప్పేసి అని పోలుస్తుండే. నన్ను ప్రూవ్ ఫస్ట్ థియేటర్కి వెళ్ళి మీరు చూసి చెప్పండి సార్. ఇప్పుడే హానెస్ట్ గా అంటే ట్రైలర్ చూసిన, ఇప్పుడు ట్రైలర్ చూపించారు నమ్మి రవ్వండి అని చెప్పేసి అని అందరికి చెప్తున్నారు. అదే కదా మీరు చెప్తున్నారు, ట్రైలర్ చూపించి మా సినిమాకి రండి అని చెప్తున్నారు. సో ఇప్పుడు నేను ట్రైలర్ చూసేనే మాట్లాడుతాను, ట్రైలర్ చూడకుండా నేను మాట్లాడతాను కదా. మీకు నచ్చలేదని నేను ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదండి. నేను ఫీల్ అవ్వమని కూడా అంటలేదండి, నేను క్వశ్చన్ అడుగుతున్నా అంతే. మీరు ఫీల్ అయినా ఓకే, ఫీల్ కాకపోయినా ఓకే, నాకు డజంట్ మ్యాటర్. అండ్ మన ఛానల్ పేరు ఏంది భయ్యా? ఈహా. ఒక పని చేద్దాం, మన ఈహా ఛానల్లో ఎక్స్క్లూజివ్ యాజ్ ప్రొడ్యూసర్ మీరు చెప్పండి. మీకు ట్రైలర్ మొత్తం 2 minutes 40 seconds ఇస్తుంది. యూ పబ్లిష్ దిస్ వీడియో ఇన్ యువర్ ఛానల్. దానికి ఎన్ని రివ్యూస్ వస్తాయి, ఎన్ని కమెంట్స్ వస్తాయి, ఎంత దానికి ఇది వస్తుంది, నచ్చితే కదా అందరూ షేర్ చేస్తారు, లైక్ కొడతారు, కమెంట్ చేస్తారు. అదే విధంగా మన ఈ వీడియో ఇంటర్వ్యూ కూడా పెడదాం, మనం 2 కంపేర్ చేద్దాం, ఏది క్లిక్ అవుతుందో ఏది క్లిక్ కాదో మనం చూద్దాం. తప్పకుండా, రైట్? ఎందుకంటే నేను ట్రైలర్ చూసినాం కాబట్టి చాలా కాన్ఫిడెన్స్. వెరీ సింపుల్ పాయింట్ ఐఎమ్ సెయింగ్. సో మీ ఒపీనియన్ నా ఒపీనియన్ కాదు కదా, పబ్లిక్ ఒపీనియన్ తీసుకుని 2 అప్లోడ్ చేద్దాం. తప్పకుండా ఇన్ యువర్ ఛానల్. ఎక్స్క్లూజివ్ ఐఎమ్ గివింగ్ రైట్స్, కాపీ రైట్ లేదు, ఏం లేదు, ఎటువంటి స్ట్రైక్ కూడా ఏం ఉండదు. ఓకే. సో బీయింగ్ యాజ్ అ ప్రొడ్యూసర్ ఓనర్షిప్ నేనే ఇస్తున్నాను మీకు. పుట్ ఇన్ యువర్ ఛానల్. షూర్, తప్పకుండా ట్రైలర్ పెడదాం, ఓన్లీ మీకు ఈ ఆఫర్, ఇంకెవరికి ఇవ్వలేను. డెఫినెట్గా అప్ టు యూ. వాట్ అన్న ఈ సినిమాకి ఏంటి మెయిన్ లీడ్ హీరోనా లేకపోతే ఏంటి ఆర్టిస్ట్ పక్కన కావేరి అని బెటర్ మొత్తం ఆమెకి క్రెడిట్ వెళ్ళిపోతుంది, మీకు ఏమైనా క్రెడిట్ ఉంటుందా లేకుంటే ఏమైనా పర్ఫార్మెన్స్ స్కోప్ ఉందా మీకు? అబ్వియస్లీ ఖచ్చితంగా పర్ఫార్మెన్స్ స్కోప్ ఉంటేనే యాక్సెప్ట్ చేస్తాం. సో డెబ్యూగా దిగుతున్నప్పుడు మెయిన్లీ నేను కంటెంట్ నమ్ముకొని వస్తున్నాను. ఓకే. ఆబ్వియస్లీ కావేరి అనే అంటే ఫేస్ ఆఫ్ ద ఫిలిం తనున్నా కానీ నాకు పర్ఫార్మెన్స్, ఎమోషన్స్, నాకు వచ్చిన ఐ మీన్ లైక్ నా పరిధిలో ఉన్న ప్రతిదీ
నేను చేసుకుంటూ వెళ్ళాను, నేను జస్టిఫై చేశాను అనుకుంటున్నాను. సో అండ్ వన్ మోర్ థింగ్, ఇందాక మీరు అడిగిన క్వశ్చన్ ఏమైంది ఓకేనా? ఏమైంది అంటే నేను జస్ట్ తన అడిగాను కదా ఏమైంది. సో యాక్చువల్గా అయితే మెయిన్ లీడ్స్ ఇలా ఉండరండి. అంటే నేను క్యారెక్టర్ని బట్టి తన హీరోని అని అడిగిన, అంతేగాని అంతకు మించి ఏం అడగలేదు. ఓకే, బేసికల్గా తనని అడిగిన, మిమ్మల్ని కాదు. మిమ్మల్ని హీరోగా అంటే ఎవరు కూడా ఆడియన్స్ ఒప్పుకోరు కదా, సో అట్లనే. ఆబ్వియస్లీ మేము హీరోని అని చెప్పట్లేదు, వన్ ఆఫ్ ఆర్టిస్ట్, ఒక క్యారెక్టర్ చేసాం మూవీ, ఆ క్యారెక్టర్కి జస్టిఫై చేసామో లేదా అనేది ఇంపార్టెన్స్. ఈ సినిమాలో మీకు బాగా అరే ఎందుకు ఈ సినిమా చేయాల్సి వచ్చింది అని ఒక క్వశ్చన్ అడిగితే మీరు ఏమని చెప్తారు? అండ్ బాగా ట్రిగర్ అయిన పాయింట్, నాకు అనిపించిన ట్రైలర్లో ఒక అమ్మాయిని సటన్ ఆఫ్ కొంతమంది రేప్ చేశారు, వాళ్ళని మీరు చంపుతున్నారు అంతే. అంతకు మించి నాకు ఇంకేం కనిపించలేదు. ఒక నార్మల్గా ఒక మధ్యతరగతి అమ్మాయి, ఇంట్లో ఎవరు పని చేయరు, ఆ అమ్మాయి ఒక పని చేస్తుంది, ఆ ఫ్యామిలీని తనే పోషిస్తుంది. సో ఆ పోషించే క్రమంలో తనకి జరిగిన తనకి జరిగిన సిచ్యువేషన్స్, కొంతమంది రేప్ చేస్తారు, వాళ్ళని చంపేస్తారు. దీని మించి ఇంకేమైనా ఉందా? బాగానే స్టోరీ అర్థం చేసుకున్నారు, బట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్. అంటే ఏంటి డిఫరెంట్? నాకు ఇప్పటి వరకు నేను ఇప్పటి వరకు ఇప్పుడే స్టోరీ అంతా మీకు చెప్పేస్తే రేపు డిఫరెంట్ అంటే ఎలా? అదే ఇప్పుడు ఆడియన్స్ ఇప్పుడు అందరు ఉన్నారు కదా, డిఫరెంట్ అండ్ వాట్ ఈస్ మీ. ఇప్పుడు మీరు స్టోరీ అంతా 2 మాటల్లో చెప్పేశారు, ఇలా ఉంది ఇలా ఉంది ఇలా ఉంది అని మీరే చెప్పేశారు. మరి నేను మొత్తం రివీల్ చేసేస్తే మరి థియేటర్లో ఏం చూస్తారు అందరు? నేను అదే అడుగుతున్నానండి, వాట్ ఈస్ డిఫరెన్స్? ఇప్పుడు నార్మల్ డిఫరెన్స్ అంటే ఏంటంటే ఇతర సినిమాకి మన సినిమాకి మధ్య డిఫరెన్స్ ఏంటి? ఎందుకు కావేరి అనే సినిమాని 30కి చూడాలంటే ఏం చెప్తారు? ఏం చెప్తారంటే ధైర్యం. మిమ్మల్ని హీరోయిన్ గా చూడాలంటే ఏం చెప్తారు ఆడియన్స్? హీరోయిన్ గాని కాదు ఇక్కడ, ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరోయిన్ హీరో ఇది కాదు. ఫస్ట్ కంటెంట్ బాగుంది, నేను ఈ క్యారెక్టర్ చేయగలను అనే నేను స్టోరీని ఎంచుకోవడం జరిగింది. ఫస్ట్ నేను స్టోరీ చేసేటప్పుడు కూడా వేరే మూవీ చూడడం కూడా జరిగింది ఒకటి. అంటే నేను ఆ వే ఆఫ్ సినిమాలు, చిన్ని మూవీ నంది అవార్డు వచ్చింది కీర్తి సురేష్ గారికి, తమిళ్ మూవీ. తెలుగు ఓటీటీలో చూశాను నేను ఆ మూవీ. నైట్ అంతా ఆ మూవీ చూశాను అనమాట. కొంచెం ఆ అమ్మాయి పడిన స్ట్రగుల్స్ కొంచెం ఆ వే ఆఫ్లో వస్తుంది కొంచెం కంటెంట్ అనేది. డిఫరెంట్ ఫ్యామిలీ అనమాట. అక్కడ ఆ సినిమాలో వేరేలా ఉంటుంది, ఇక్కడ వేరేలా ఉంటుంది అనమాట. స్టోరీ అక్కడ నుంచి కాపీయా లేదంటే ఎట్లా? కాపీ కాదు, ఒక అమ్మాయి ధైర్యంగా, అంటే మీరు అన్నారు కదా ఈ స్టోరీ ఎలా మీరు చేయగలరా, ఎలా చేశారని అన్నారు కదా. నన్ను నేను కొంచెం దృఢపరచుకోవడానికి కొన్ని, అంటే నేను ఇప్పుడు ఒక మూవీ ఒప్పుకున్నప్పుడు నేను ఎక్కడ ట్రైనింగ్ తీసుకోవాలా, అదే తీసుకున్న పేమెంట్ కి బాధ్యత తప్పదని చెప్పేసి కొంచెం నేను ట్రై చేస్తా. అంటే నేను అక్కడ 100% ఇవ్వాలని ట్రై చేస్తా. ఇచ్చని ఏమి లేదనేది డైరెక్టర్ గారు చెప్పాలి, ఆడియన్స్ చెప్పాలి. నాకు నేనే 100% ఇచ్చానని నేను చెప్పకూడదు, అది ఆడియన్స్ చెప్పాలి. నేను ఆడియనే కదా మీ దృష్టిలో. సార్ మీరే చెప్పండి. నేను బాగా చేయలేదన్నా, అదే చెప్పేది కదా. అరే ఇప్పుడు మా గురించే కదా సినిమా తీసేది. అదే సార్, ఇప్పుడు 100 మెంబర్స్ చూస్తారు థియేటర్కి వెళ్ళి, 100 మెంబర్స్ వావ్ బాగుందని చెప్పి అందరు విజిల్స్ వేయలేరు కదా. కొంతమందికి బయటకు వచ్చేటప్పుడు కొంతమంది బాగుంది అంటారు, యావరేజ్ అని కొంతమంది అంటారు, అస్సలు బాగాలేదని కొంతమంది అంటారు. ఆ వేలో మీరొకరు. అంటే ఇంకా మా లాంటి కేటగిరీ వద్దంటారా? ఇంకా మా రివ్యూస్ వద్దంటారా? వద్దంటారా? వద్దని చెప్పిన అందరు చూడాలి, అందరు చూడాలి. కొత్తదనం అన్నారు కదా, ఒక నార్మల్గా ఒక రెగ్యులర్ ఒక పని చేసుకునే అమ్మాయి ఇలా జరిగి తిరగబడింది. ఇది ఆయన ఒక్క నిమిషం ఆయన తప్పనంత ఏంటంటే ఏదో విధంగా వీళ్ళని అడిగి అటు ఇటు అడిగేసి ఆన్సర్స్. వన్ పాయింట్ అసలు నాకు తెలిసి మీకు ట్రైలర్ తెగ నచ్చింది. అస్సలు 1 మినిట్ అస్సలు 0 పాయింట్ చెప్తున్నా. మీ స్టేట్మెంట్ నేను కుల్లం మాట్లాడతాను. మీ స్టేట్మెంట్ ఇచ్చారు కదా, మైబీ కుల్లా పోతుంది. ట్రైలర్ బాగా నచ్చింది, అస్సలు బాగా. ఎట్టో ఒకటి మొత్తం స్టోరీ తెలుసుకోవాలి. ఇప్పుడు మీరు స్టోరీ చెప్పేసాను సార్, నేను దీంట్లో 90% కంపల్సరీ ఉంటుంది. ఏం స్టోరీ అది? ఏంటి ఇప్పుడు అక్కడ నేను చెప్పాను కదా, ఓపెన్ షాట్ ఏంది, నేను ఇప్పుడు ఎండ్ షాట్ ఏంటి, ఎగ్జాక్ట్లీ 2 నిమిషాలు 40 సెకండ్లు మీరు మళ్ళీ మాట్లాడుతున్నారు భయ. ఒక్క నిమిషం, మీరు మొత్తం మాట్లాడుతున్నారు. ట్రైలర్ చూశారు, మీకు బాగా నచ్చింది. నాకు అసలు మిమ్మల్ని చూస్తే కావేరి అనిపిస్తున్నారు.
ఎంత స్ట్రాంగ్గా కౌంటర్ చేయాలి, ఎంత స్ట్రాంగ్గా ఎన్కౌంటర్ చేయాలి, నేను ఎంత స్ట్రాంగ్ ఎదుర్కోవాలి, ఎంత స్ట్రాంగ్ వెపన్ లాగా ఈ ఒక్క నిమిషం మీరు 2 minutes 40 seconds యూ ఆల్సో బికమ్ యాజ్ రిఫ్లెక్షన్ ఆఫ్ కావేరి. అది మీకు బాగా ఇంజెక్ట్ అయిపోయి అస్సలు మీరు అడిగే క్వశ్చన్ లో అది మీకు నచ్చి మీరు రాగా అడుగుతారు ఏమని చెప్పి నేను ఆడియన్స్ ఏమని చెప్తున్నా అంటే మమ్మల్ని నచ్చగొడితే నేను స్టోరీ మొత్తం చెప్తాను చెప్తున్నారు. మేము ప్లెజెంట్ గానే ఉంటాం. ఒక్క నిమిషం సార్, మేము యాక్ట్ చేసేవాడా ఇప్పుడు మాత్రం ప్లెజెంట్ గానే ఉంటాం. ఒక్క నిమిషం సార్, 2 minutes 40 seconds ట్రైలర్ చూసారు కదా, మీకు అర్థమైంది మీరు చెప్పారు కదా, మీకు అర్థమైంది మీరు చెప్పారు కాబట్టి మీరు ఇప్పుడు మేము సక్సెస్ అయ్యామనుకుంటున్నాం. ఎందుకంటే అందులో మేము చూపించింది చాలా ఉంది. ఏదైతే కొత్తదనం మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది థియేటర్లో ఖచ్చితంగా ఉంటుంది. ఒకవేళ కుల్లంకుల ఛాలెంజ్ నచ్చలేదు అని చెప్పేసి సెకండ్ ఆఫ్ ఆడియన్స్ చెప్తే వాళ్ళకి మీరు ఫీడ్బ్యాక్ ఏమి ఇస్తారు అండ్ రిటర్న్స్ ఏమి ఇస్తారు? ఇప్పుడు నచ్చిందా నచ్చలేదా అనేది చెప్పండి. ఇప్పుడు అదే బేసికల్ ఒక్క ఫ్యాక్టర్ మీద వెళ్ళదు. మీరు చెప్పింది నాకు కథ గురించి కదా, కథలో కొత్తదనం లేదన్నారు కదా. ఇప్పుడు నెక్స్ట్ కథ సినిమా చూసిన తర్వాత కొత్తదనం ఏం లేదు, అదే రొట్టలాగా ఉంది అని చెప్పేసి అని ఆడియన్స్ వచ్చి చెప్తే మీరు ఆడియన్స్కి ఏమి ఇస్తారు అనేది పాయింట్. మనం ఏమిస్తే బాగుంటుంది మీరు చెప్పండి, మీ ఒపీనియన్ చెప్పండి. నేనేమన్నా అంటే కుల్లం ఆడియన్స్ చెప్తున్నా కథ ఇప్పుడు సినిమా రాలేదు, నార్మల్గానే ఉంది, పెద్ద నాకు తెలిసి పాపం ప్రొడ్యూసర్ డబ్బులు వేస్ట్ చేసుకున్నాడు అని చెప్పేసి నాకు ఒక కన్సర్న్ సార్ మీ మీద. ఎందుకు అసలు నాకు నిజంగా కన్సర్న్ ఏం తెలుసా, అరే ఎందుకు అరే ఎప్పుడో ఒకప్పుడు చేస్తా ఉన్నాడు సినిమాలు, ఒసే రాములమ్మ, అమ్మూరు లాంటి సినిమాలు, మళ్ళీ ఇంకో సినిమా తెచ్చిండు, మోడర్న్ తెచ్చాడు, ట్రెండీగా తెచ్చాడు అని చెప్పి ఎందుకు అనుకో. మీరు అక్కడే ఉండిపోయారు సార్. మరి ఈ ప్యాటర్న్ లైక్ కూడా అలానే ఉండిపోయింది అంటున్నాను, మేకింగ్ కూడా అలానే ఉండిపోయింది. ఇంతమందికి ఎందుకు నచ్చింది, ఇంతమంది లైక్లు ఎందుకు పెట్టారు, కమెంట్లు ఎందుకు పెట్టారు, ఎందుకు షేర్ చేస్తారు, ఎందుకు వ్యూస్ చూస్తున్నారు? రూపాయి ఇస్తే లైక్స్ వస్తాయి, రూపాయి ఇస్తే షేర్స్ వస్తాయి, రూపాయి ఇస్తే కొన్ని మూవీస్ ఉంటాయి థియేటర్ నుంచి బయటికి తీసుకెళ్లేటప్పుడు గుండె బరువు వెళ్తారు. నేను ఒక్కడనే చూసింటారు కదా మీరు దాన్ని మనం అందరం కలిసి ఫ్లాప్ చేసాం. కానీ ఆ టెక్నికాలిటీస్ ప్రకారంగా, ఆ కథ ప్రకారంగా గుండె బరువుతో బయటికి వెళ్ళామా లేదా, బయటికి వెళ్ళి వచ్చేటప్పుడు. కానీ మనం ఎలా పోర్ట్రే చేస్తాం, ఏదో కొన్ని సీన్స్ వల్ల